ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం గత ప్రభుత్వంలో దళితుల గురించి ఆలోచించి దళితుల దౌర్భాగ్య స్థితి పోవాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక దళిత బంధు అనే గొప్ప పథకాన్ని తీసుకువచ్చి 18 నెలలలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,50,000 మందికి దళిత బంధు 10 లక్షల చొప్పున ఇచ్చి ఈ 1,50,000 మంది కుటుంబాలు బాగుపరిచిండు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు 10 లక్షలు సరిపోవు అని, మేము అధికారంలోకి వస్తే 12 లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో రాసిన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి కాన్సెన్స్ నుంచే మాట్లాడుతున్నా. ఏమయ్యా శ్రీధర్ బాబు, ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలన్నర గడుస్తూ ఉన్నది, ఇంకా ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు? మంత్రిని గడ్డ నుంచేలే మంత్రిని డివిజన్ అధ్యక్షుడిగా, ఈ దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిగా అడుగుతున్నా. 2 సంవత్సరాలన్నర గడుస్తున్నా కానీ దళితులు గుర్తుకు రావడం లేదా? కేవలం మమ్మల్ని ఓట్ల కోసమే వాడుకుంటావా? మేము బాగుపడడం నీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను. ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో సబ్బండ జాతులను మోసం చేసిందే కాకుండా ఇక్కడేమో పలగొట్టినట్టు మళ్ళీ కేరళ పోయి మా రాష్ట్రంలో మేము ఇచ్చిన పథకాలన్నీ మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలన్నీ మా రాష్ట్ర ప్రజలకు అమలు చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నావు. సిగ్గనిపించడం లేదా? దళితులు అభ్యున్నత కొరకై ఒక అమూల్యమైన పథకాన్ని తీసుకువస్తే 2 సంవత్సరాలన్నర గడుస్తున్నా కానీ దళిత బంధు జోలి తీయకుంటుంటున్నావు. నువ్వే కదా రాసింది, నిన్ను రాయవని మేము వేడుకోలే కదా, నిన్ను రాయవని మేము చెప్పలే కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా దళిత సోదరులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మన దళితుల కొరకు ఏమన్నా మేలు చేసిందా? గత ప్రభుత్వాన్ని ఓర్చుకుందాం. 1,50,000 కుటుంబాలకు 10 లక్షల చొప్పున కేసీఆర్ గారు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఏ ఒక్క కుటుంబానికన్నా 10 లక్షలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయో? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నా దళిత సీనియర్ నాయకులు, మేధావులు, వేదాంతులు, ప్రొఫెసర్లు వీళ్ళందరూ పెద్ద మనసుతోటి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అతి కొద్ది రోజుల్లోనే అంబేద్కర్ జయంతి వస్తున్నది. నేను శ్రీధర్ బాబు గారిని ఒకటి డిమాండ్ చేస్తున్నాం. మంత్రి డివిజన్ దళిత బంధు సాధన సమితి కమిటీ నుంచి అయ్యా 14th వరకు, 14th అంబేద్కర్ జయంతి వరకు అంబేద్కర్ పేరు మీద పెట్టిన అభయహస్తం కొనసాగించవా? ఒకవేళ కొనసాగించకపోతే మాత్రం అదే అంబేద్కర్ ముంగట దళితులకు క్షమాపణ చెప్పాలి నువ్వు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి ఉన్నాయి మాట్లాడితే మమ్మల్ని మహా అంటే అరెస్టులు చేస్తారు కావచ్చు. అరెస్టులు చేసుడు, ఉద్యమాలు చేసుడు తెలంగాణ బిడ్డలకు కొత్తేమో కాదు మినిస్టర్ గారు. తెలంగాణ ఉద్యమంలో అరెస్టులు అయ్యి ఉద్యమాలు చేస్తేనే మన రాష్ట్రం సాధించుకున్నాం. ఈరోజు మీరు ఐటీ మినిస్టర్గా ఉన్నారు. మీరు ఏనాడు ఉద్యమాలు చేయలే, కానీ చేసింది మేము, దెబ్బలు పడ్డది మేము, ఆ ఘనత దక్కించుకున్నది మీరు. మా బిడ్డలకు కానీ మాకు కానీ ఉద్యమాలు కొత్త ఏమి కాదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా దళిత బంధును తీసుకువస్తామని ఈ శుభ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. జై భీమ్.